నెక్స్ట్ రిజర్వేషన్లపై దేశ రాజధాని ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర మరోసారి పెద్ద చర్చ మొదలైంది. కులం ఆధారంగా కాకుండా ఆర్థిక పరిస్థితిని ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలంటున్న ఆందోళనకారుల డిమాండ్లపై దేశవ్యాప్తంగా డిబేట్ మొదలవుతుందా? ఢిల్లీలో జంతర్ మంతర్ వేదికగా రిజర్వేషన్ హటావో ఆందోళన హీట్ పెంచింది. నిరసనలో పాల్గొన్న 50 మందికి పైగా ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కులం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వడం ప్రస్తుత పరిస్థితిలో సరైన విధానం కాదంటోన్న నిరసనకారులు నిజంగా పేదరికమే ప్రామాణికంగా ఉండాలంటున్నారు. అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. సామాజికంగా వెనుకబడిన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించేందుకు తీసుకొచ్చిన రిజర్వేషన్లను కేవలం ఆర్థిక ప్రాతిపదికకు పరిమితం చేయడం సాధ్యమేనా? పేదరికం ఒకటే వెనుకబాటుతనానికి కొలమానమా? కుల వివక్ష, సామాజిక అసమానతల ఇష్యూ కూడా మరో కోణంలో చర్చనీయాంశంగా ఉంటుంది. మరోవైపు రిజర్వేషన్ల ప్రయోజనాలు నిజంగా అర్హులైన పేదలకు చేరుతున్నాయా? పాలసీలో మార్పులు అవసరమైతే వాటిని ఎలా అమలు చేయాలి? జంతర్ మంతర్ నిరసనతో మొదలైన ఈ డిబేట్ దేశ రాజకీయాల్లో ఎంత దూరం వెళ్తుందో చూడాలి. సో జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి ఆందోళన అనేక క్వశ్చన్స్ని ఇప్పుడు దేశం ముందుంచుతుంది. సరే, రిజర్వేషన్ ఉండాలా తీయాలా, ఎవరికి రిజర్వేషన్ కావాలనేది ఇప్పటి నుంచి జరుగుతున్న చర్చ కాదు, ఎప్పటి నుంచో ఈ చర్చ జరుగుతుంది వాస్తవానికి కూడా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వర్గాలకు రిజర్వేషన్ దక్కిన తర్వాత అది అందరికీ, ఆ వర్గాలందరికీ కూడా ఫలితాలు రావట్లేవన్న చర్చ ఉంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ దళితులకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ఉంటే దాంట్లో కొన్ని కుటుంబాలు రిజర్వేషన్ ఉపయోగించుకొని మంచి మంచి హోదాలలో ఉండి తర్వాత వాళ్ళకు మాత్రమే బంధుత్వాలు కావచ్చు, వాళ్ళే ఒకరు ఎంకరేజ్ చేసుకోవడం జరుగుతుంది తప్పించి అదే వర్గాలలో కడు పేదరికంగా ఉన్న వాళ్ళకి ఆ అవకాశాలు, ఎందుకంటే నాణ్యమైనటువంటి ఎడ్యుకేషన్ దొరకట్లేదు వాళ్ళకు కూడా, కాబట్టి వాళ్ళు ఆ అవకాశం ఉన్నా కూడా వాళ్ళు అందుకోలేకపోతున్నారు. కొంతమంది మాత్రమే ఆ దళిత వర్గాల్లో కావచ్చు, ఇప్పుడు రిజర్వేషన్ వర్తించే వర్గాలు కావచ్చు, కొంతమంది మాత్రమే ఉన్నతంగా ఎదిగారన్నటువంటి చర్చ కూడా ఉంది. అయితే అది పక్కన పెడితే నిజంగా కులం ఆధారంగా కాకుండా ఆర్థిక స్థితిగతుల ఆధారంగా రిజర్వేషన్ రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి చర్చ మాత్రం చాలా పెద్ద ఎత్తున ఎప్పటి నుంచో సమాజంలో సాగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఈడబ్ల్యూఎస్ కోటా ఉంది, అంటే ఎకానామికల్లీ వీకర్ సెక్షన్ కోటా ఉంది, అది 10% ఆల్రెడీ ఉంది. కానీ అది ఒక్కడే సరిపోదు. టోటల్గా రిజర్వేషన్లు కులం ఆధారంగా కాకుండా ఆర్థిక అసమానతల ఆధారంగా నిజంగా ఎవరైతే పేదలున్నారో, అగ్రవర్ణాల్లో కూడా చాలామంది పేదలున్నారు, అగ్రవర్ణాల్లో రోజు కూలి చేసుకొని బతికే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళకు అందరికీ కూడా ఈ ఫలాలు అందించే విధంగా రిజర్వేషన్ మార్పులు జరగాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా దేశం కోరుకుంటుంది. వాస్తవమే రాజేష్ గారు, మీరు చెప్పింది అన్ని కూడా వాస్తవమే. అయితే ఇప్పుడు చూస్తే ఎస్సీల్లో డక్కలి అనే కమ్యూనిటీ ఉంటుంది, ఇప్పటికీ కూడా దుర్భర దారిద్ర్యం పాపం. మరి వాళ్ళకి ఎక్కడ అందినాయి రిజర్వేషన్ ఫలాలు? ఆదివాసీ కమ్యూనిటీలో 9 కులాలు ఉంటాయి, ఆదివాసీల్లో 9. ఆ 9 వాళ్ళు కూడా 9 వర్గాల వాళ్ళు కూడా ఇప్పటికీ పేదరికమే. నాయక్కోడ్లు, కోయలు, గుత్తి కోయలు వీళ్ళందరూ కూడా పేదరికంలోనే ఉన్నారు. రిజర్వేషన్ ఫలాలు ఇప్పటికీ కూడా వాళ్ళ దాకా రాలేదు. స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు అవుతుంది, రాజ్యాంగం ఆమోదించుకొని 1950లో ఆమోదించుకున్నాము. ఇప్పటికి కూడా చాలా వర్గాలు అట్టడుగు స్థాయిలో ఉన్నాయి. ఇదే క్రమంలో మళ్ళీ కొంతమందిని చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీల్లో కూడా కావచ్చు, ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు, మంత్రులు కూడా అయ్యారు. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు అత్యున్నత స్థానానికి ఎదిగినా కూడా మా పిల్లలకు కూడా రిజర్వేషన్ కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి ఏంటంటే వాళ్ళు స్వచ్ఛందంగా వదులుకోవాలి, ఎవరో చెప్పొద్దు. అరే మేమే ఇన్ని వాడుకోవడం వల్ల మా కులంలోనే, మా జాతిలోనే చాలా మంది వెనకబాటుతనానికి లోనవుతున్నారు, వాళ్ళని కూడా పైకి తెద్దామనే ఆలోచన చాలా మంది ఆ స్థాయిలోనే అందుకుంటున్నారు. కాబట్టి దీని మీద ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ. కాబట్టి ఎవరికి దక్కుతున్నాయి? ఇప్పుడు డక్కలి కమ్యూనిటీ అని చెప్పాను, వికారాబాద్కి వెళ్ళండి మీరు, పాపం వాళ్ళని చూస్తే మనకే కంటతడి వస్తుంది. కాబట్టి అట్టడుగున ఉన్న వాళ్ళకి రిజర్వేషన్లు అందాల్సిన అవసరం ఉంది. ఎట్ ద సేమ్ టైం దీని మీద ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ప్రభుత్వాలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవు. కాబట్టి ఒక న్యాయ నిపుణులతోని, రిటైర్డ్ జడ్జీలతోని ఉన్నత కమిటీ వేసేసి కమిటీ నిర్ణయాలను పరిగణలోకి తీసుకొని ఏమైనా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. కాబట్టి సెన్సిటివ్ ఇష్యూ, కరవం అంటే కప్ప కోపం, విడవం అంటే పాము కోపం అంటారు కదా. కాబట్టి జాగ్రత్తగా డీల్ చేయాలి ప్రభుత్వాలు కూడా. ఎస్, ఈ మధ్యకాలంలో అంటే ఇప్పుడేమీ కొత్తగా వచ్చినటువంటి ప్రతిపాదన ఏం కాదు ఈ రిజర్వేషన్ తొలగించాలని. గతంలో చాలా సంస్థలు చెప్పాయి, ప్రముఖులు చెప్పారు, అందరూ చెప్పారు. అసలు ఎప్పుడు వచ్చిందంటే మన ఇండియాలో రిజర్వేషన్ అనేది, రిజర్వేషన్ వ్యవస్థ ఆనాడు బ్రిటిష్ కాలంలో 1882లో వచ్చింది భారతదేశంలోకి. ఆఫ్టర్ దట్ 1950 జనవరి 26న మనకి ఏదైతే భారత రాజ్యాంగం అమలైందో దాని ద్వారా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు అధికారికంగా వచ్చాయి. ఆ తర్వాత 1882లో కుల ఆధారిత రిజర్వేషన్లు కూడా తీసుకొచ్చారు, తొలిసారిగా ఆలోచించారు, దాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. 1902లో అంటే 1902లో కొల్హాపూర్ మహారాజ్ షాహూజీ వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు ఇచ్చారు, అది వెనుకబడిన కులాలకు సంబంధించి. 1932లో బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించినటువంటి కమ్యూనల్ అవార్డు మరియు పూనా ప్యాక్ట్ ద్వారా
సీట్ల కేటాయింపు అనేది జరిగింది. 1950లో రాజ్యాంగబద్ధంగానే ఎస్సీ ఎస్టీలకు విద్యా ఉద్యోగాలు రిజర్వేషన్ అనేవి స్టార్ట్ చేశారు. సో అప్పటి నుంచి ఇది కంటిన్యూ అవుతుంది. ఈ మధ్య కాలంలో ఏంటంటే తీసేయాలని కొంతమంది, ఉంచాలని కొంతమంది. ఆర్థికంగా ఏదైతే అసమానతలు ఉన్నాయో దాన్ని తొలగిపోయే వరకు కూడా ఉండాలి, సమాజంలో అసమానత తొలగిపోయే వరకు దీన్ని కంటిన్యూ చేయాలంటున్నారు. ఆర్థిక ప్రతిపాదకలు లేదంటే మెరిట్ ఆధారంగా కూడా చూడాలి కదా. ఇప్పుడు రిజర్వేషన్ ఉన్న వాళ్ళు తక్కువ మార్కులు వచ్చినా దాన్ని కైవసం చేసుకుంటున్నారు. రిజర్వేషన్ లేని వాళ్ళు ఎంత చదివినా సరే ఉద్యోగాలు రావట్లేదని ఉంది. సో మెరిట్ ద్వారా కూడా వెళ్ళాలి. ఆర్థిక అసమానతలు తొలగిపోయే వరకు ఉండాలి. దీన్ని రెండింటినీ సమానంగా చూసుకుని ముందుకెళ్ళాలి. ఎప్పుడో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని ఆ రిజర్వేషన్ ఇంకా కొనసాగించకుండా ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులను ఆధారంగా చేసుకొని ఈ రిజర్వేషన్లో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేయాలనేది ఎప్పటి నుంచి వస్తున్నటువంటి మాట. దాన్ని ఇప్పుడు మళ్ళీ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర నిరసన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏదైనా సరే ఒక ఆలోచన చేసేటప్పుడు మిగతా సామాజిక వర్గాలు రిజర్వేషన్లు ఎంతవరకు వస్తుంది, అప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంటి, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి, ఎవరికి అందుతున్నాయి, ఎవరికి అందాలి అనేది ఆలోచించుకొని ముందుకెళ్తారేమో అనిపిస్తుంది. ఖచ్చితంగా మైక్రో లెవెల్ డిబేట్ ఖచ్చితంగా జరగాల్సిన అవసరం అయితే దీనిపైన ఉంది. అయితే ఇప్పుడు క్వశ్చన్ మనకు కనిపిస్తోంది, సామాజిక సమానత్వం నిజంగా సాధించామా? మొన్ననే చాలా గొప్పగా జరుపుకున్నాం 88th ఇండిపెండెన్స్ డే. సో అసలు సామాజిక సమానత్వం ఇంతవరకు సాధించామా అన్న క్వశ్చన్స్ మనకు కనిపిస్తుంది.